నమస్కారం. నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి. ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో గ్రహస్థితి ఏ రకంగా ఉండబోతోంది, ఏ రాసుల వారికి ఏ ఏ రకాల ఫలితాలు రాబోతున్నాయి, ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంది, ఏ రాశుల వారికి ప్రతికూలంగా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకుపోయే ముందు, ఈ గ్రహాలు ఈ యొక్క ఏప్రిల్ నెలలో ఏ రకంగా పాలిస్తున్నాయి, రవి ఎప్పటి వరకు పాలిస్తున్నాడు, ఏ రాశిలో ఉంటున్నాడు, చంద్రుడు ఏ రాశిలో ఉంటున్నాడు, కుజుడు ఏ రాశిలో ఉంటున్నాడు, బుధుడు ఏ రాశిలో ఉంటున్నాడు, బృహస్పతి ఏ రాశిలో ఉన్నాడు, గురుడు ఏ రాశిలో ఉన్నాడు, శుక్రుడు ఏ రాశిలో ఉంటున్నాడు, శనీశ్వరుడు ఏ రాశిలో ఉన్నాడు, రాహుకేతుల సంచారం ఎలా ఉంటుంది, ఇట్లా గ్రహాల అనుకూలత ఆ రాశులను బట్టి ఈ యొక్క గ్రహస్థితి అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఏ రాశుల వారికి ఏ ఏ గ్రహ సంచారం వల్ల ఏ ఏ ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని గురించి మనం చర్చుకుంటున్నాం. అందులో భాగంగానే మరి మేషరాశిలో రవి సంచారం ఏప్రిల్ 13వ తేదీ వరకు ఉంటుంది. తదుపరి వృషభ రాశిలో సంచారం ఏర్పడుతుంది. అందువల్ల రవి మేషంలో ఉండటం వల్ల మేషరాశ్యాధిపతి కుజుడికి రవి మిత్రుడే కాబట్టి మేషరాశి వారికి రవి గ్రహం వల్ల కొంత అనుకూలతలు ఉన్నాయి. రవి వల్ల మనకి ఏమొస్తూ ఉంటాయంటే ఆరోగ్యము మరియు విద్య, ఉద్యోగం సంబంధించి రవి గ్రహం కాబట్టి ఇక రవి అనుకూలత అది కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వృషభ రాశి అధిపతి శుక్రుడికి రవి శత్రువు కాబట్టి ఈ యొక్క ఇబ్బందులు పడే అవకాశాలు కొంచెం ఉంటాయి. అదే రకంగా చంద్ర సంధ్యారం ప్రతిరోజు నక్షత్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క చంద్ర సంధ్యారం ఆ నక్షత్ర అనుకూలతను బట్టి చంద్రుడు ఏ ఏ రాశిలో సంచారం చేస్తాడో ఆ ఫలం కూడా అదే రకంగా వస్తూ ఉంటుంది. అట్లాగే కుజ సంచారం జూన్ 8 వరకు కూడా సింహంలోనే సంచారం చేస్తున్నాడు. అంటే ప్రజెంట్ సింహంలోనే కుజుడు ఉన్నాడు. మరి సింహరాశ్యాధిపతి కుజుడు కాబట్టి ఈ కుజ సంచారం కూడా ఈ మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అట్లాగే బుధుడు ఎక్కడ ఉంటాడు అంటే ఏప్రిల్ 3వ తేదీ వరకు వక్రం ఉంది. తదుపరి మేషంలో సంచారం చేస్తున్నాడు బుధుడు. అందువల్ల బుధుడు మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. తర్వాత గురుగ్రహం ఈ సంవత్సరం ఎక్కడ సంచారం చేస్తున్నాడంటే మే 9 వరకు మిథునంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. మిథున రాశ్యాధిపతి బుధుడు కాబట్టి బుధుడు అనుకూలంగా ఉంటాడు. మిథున రాశి వారికి బుధానుకూలత ఉంటుంది. తర్వాత బృహస్పతి ఈ రకంగా సంచారం చేస్తున్నారు. బృహస్పతి తర్వాత శుక్రుడు ఏప్రిల్ 10 వరకు కుంభంలో ఉంటున్నాడు. తర్వాత వక్రం ఆఖరవుతోంది ఏప్రిల్ 13న. తర్వాత మీనం సంచారం జరుగుతోంది. ఇట్లా మే 21 వరకు కూడా మేష సంచారం అనేది జరుగుతుంది శుక్రుడికి. అందువల్ల కుంభమీనాల్లో శుక్ర సంచారం వల్ల ఈ యొక్క శుక్రుడి వల్ల కలిగేది కలత్రము, ధనము, భోగ భాగ్యైశ్వర్యాలు కాబట్టి ఈ యొక్క కుంభమీన రాశుల వారికి కొంత ధన విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఈ గ్రహ సంచారం ఏ రకంగా ఉంటుందో దాన్ని బట్టే మనకి ఫలితం అనేది వస్తూ ఉంటుంది. తదుపరి శని సంచారం ఏప్రిల్ 17 వరకు మీనంలో సంచారం చేస్తున్నాడు. తర్వాత వక్రం ప్రారంభమవుతుంది. అందువల్ల ఈ మీనరాశిలో సంచారం చేయటం వల్ల మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంటుంది. కుంభరాశి వారికి శని భాగ్యంలో ఉన్నాడు కాబట్టి గతంలో కంటే కూడా ఈ శని భగవానుడి వల్ల కొంచెం ఇబ్బందులు తగ్గుతూ ఉంటాయి. మరి రాహు మే 16 నుంచి కూడా రాహు కుంభంలో సంచారం చేయడం జరుగుతుంది.
మరి కేతు సంచారం వచ్చి సింహంలో సంచారం చేయటం జరుగుతుంది. ఎందుకంటే ఈ రెండు గ్రహాలు అపసవ్య దశలో సంచారం చేస్తూ ఉంటాయి. అందువల్ల జన్ సింహరాశి వారికి కేతు సంచారము, కుంభరాశి వారికి రాహు సంచారం జరుగుతుంది. ఈ రకంగా ఈ నవగ్రహ సంచారం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ నవగ్రహ స్థితిగతులు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో ఆ స్థాన స్థితిగతులను బట్టి మానవుడి యొక్క జీవితం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అందువల్ల ఏ నెలలో ఏ అదృష్టాన్ని వింటామో, ఏ నెలలో ఏ దురదృష్టాన్ని వింటామో, ఏ నెలలో మంచిగా ఉంటామో, ఏ నెలలో వ్యాపారం బాగుంటుంది, ఏ నెలలో ఉద్యోగం వస్తుంది, ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది, అలాగే వివాహం కాని వారికి వివాహం అవుతుందా, సంతానం కావాల్సిన వారికి సంతానం కలుగుతుందా అనే విషయాలు, అలాగే రియల్ ఎస్టేటు, స్టాక్ మార్కెటు, ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా ఈ యొక్క నవగ్రహ స్థితిగతులను బట్టే ఉంటూ ఉంటాయి. అందువల్ల గ్రహానుకూలత ఉంటే ఖచ్చితంగా దైవ బలం మన వెంట ఉంటుంది. అందువల్ల నవగ్రహ స్థితిగతులు ఈ రకంగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఏప్రిల్ నెలలో ఏ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. మిథున రాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. మిథున రాశ్యాధిపతి బుధుడు కాబట్టి బుధుడు ఉన్నత స్థానంలో ఉండటం వల్ల మిథున రాశి వారికి ఏప్రిల్ నెల చాలా యోగదాయకంగా ఉంది. ఈ నెలలో చదువుకునే పిల్లలకి మంచి విద్యాబుద్ధులు రావటము, మంచిగా చదువుకోవటము, అట్లాగే ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగాలు రావటము, ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్స్ రావడము, విదేశాలకు బదిలీలు అవ్వటము, ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి. అందువల్ల విద్యా ఉద్యోగ పరంగా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. అట్లాగే వ్యవసాయదారులకి సమయానికి పంట చేతికి అందుతుంది, ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అట్లాగే వ్యాపారస్తులకి గతంలో కంటే ఈ నెలలో అనుకూలత ఎక్కువగా ఉంది. అందువల్ల చక్కగా వ్యాపారం బిజినెస్ అది బాగుంటుంది. గత నెలలో చూసుకున్నట్టయితే చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ నెలలో అనుకూలత ఖచ్చితంగా ఉంది కాబట్టి ఖచ్చితమైన అనుకూలత అనేది ఏర్పడుతూ ఉంటుంది. అట్లాగే రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ వ్యాపారం కూడా గతంలో కంటే కూడా కొంచెం పుంజుకుంటాయి. తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ అనుకూలత అనేది వస్తుంది. సంతానం లేని వారికి శుభవార్తలు వినే అవకాశం ఈ నెలలో ఉంటుంది. అట్లాగే ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఈ రాశి వారిపై ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మిథున రాశి వారు చిన్న చిన్న రెమెడీలు పాటించవలసి వస్తుంది. ఈ రాశ్యాధిపతి బుధుడు ఉన్నత స్థానంలో ఉండటం వల్ల అనుకున్నటువంటి పనులన్నీ కూడా సక్రమంగా నెరవేరుతూ ఉంటాయి. అట్లాగే సినీ రంగంలో ఉండేటువంటి వారికి, చిన్న పరిశ్రమల వారికి, పెద్ద పరిశ్రమల వారికి కూడా చక్కటి అనుకూలత ఉంటుంది. తద్వారా సినిమా బ్లాక్ బస్టర్లు అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఈ నెలలో ఉన్నాయి మిథున రాశి వారికి. అలాగే మనం ఏ పరంగా చూసుకున్నప్పటికీ కూడా మిథున రాశి అధిపతి బుధుడు అవడం వల్ల బుధ సంచారం అనుకూలంగా ఉంది. తృతీయ స్థానంలో కేతు సంచారము, అట్లాగే ఈ యొక్క గురు సంచారం అనుకూలంగా ఉండటము, గ్రహ అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల ఈ రాశివారు చక్కటి అనుకున్నటువంటివన్నీ కూడా చక్కటి ప్రయత్నాలు, అలాగే గృహం కొనాలనుకునే వారికి గృహయోగము, బంగారం కొనాలనుకునే వారు బంగారం కొనగలుగుతారు. అలాగే రుణ బాధల నుంచి విముక్తి పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అదే రకంగా వీళ్ళపై ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు విశేషముగా సుదర్శన కవచాన్ని పారాయణ చెయ్యాలి. అలాగే విశేషముగా విష్ణు సహస్రనామాన్ని వినడం వల్ల ఈ యొక్క ఈర్ష్య, అసూయ, ద్వేషాల నుంచి బయటపడే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇంకా కాలభైరవ అష్టకం డైలీ వినడం వల్ల ఆ కాలభైరవుడి అనుగ్రహంతో నరదృష్టి, నరఘోష పోయి సుఖ సంతోషాలతో ఉండడం జరుగుతుంది. చూశారు కదండి, ఈ యొక్క మిథున రాశి వారికి ఏ రకంగా ఉండబోతోందనే విషయాన్ని చెప్పడం జరిగింది. మీరు చెప్పినటువంటి రెమెడీ పాటించి ఆ యొక్క దైవానుగ్రహాన్ని పొంది సుఖంగా ఉంటారని కోరుకుంటూ, మీ రవికిరణ్ శర్మ, వేలూరి జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత. నమస్కారం.